ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదవగలిగితే ఈ రీతిగా రాయబడుతూ ఉంది. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, మీరు మార్పు నొంది అంటున్నాడు. మీరు అనగా ప్రతి ఒక్క మనిషి మార్పు నొందాలి అని కోరుకుంటా ఉన్నాడు. మరి ఎలా మార్పు నొందాలి, ఏ రీతిగా మార్పు నొందాలి అంటే, బిడల వంటి వారిగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే బిడల వంటి వారిగా మనం మారిపోతామో అప్పుడు మన పరలోక రాజ్యం చేరతాం. అదేంటంటే పెద్దవాళ్ళుగా ఉన్నాం, పిల్లలుగా ఎలా మారిపోతాం అనే ఆలోచన చేస్తా ఉన్నారా? ఇక్కడ అంతరార్థం అది కాదు, పెద్దవాడు చిన్నవాడు అవ్వాలని కాదు. కానీ బిడ్డల వంటి మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం బిడ్డలాంటి మనసు కలిగి ఉంటామో అప్పుడే పరలోక రాజ్యంలో మనం చేరతాం. బిడ్డలాంటి మనసు అంటే వారు తిట్టుకున్నా కొట్టుకున్నా మరలెమ్మటే కలిసిపోయే మనసత్వం కలిగి ఉంటారు. పరిస్థానంలో వాళ్ళు పాపం చేసే స్థితిలో వాళ్ళు ఉండరు. కానీ పెద్దవారిగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈ దినాల్లో మనం చూడగలిగితే. చూడండి, ఇద్దరు పిల్లలు కొట్టుకుంటారు, తెల్లారే కలిసిపోతారు. కానీ పెద్దవాళ్ళకు గొడవ వస్తే మాత్రం అది సంవత్సరం అవుతుందో, లేకపోతే 2 సంవత్సరాలు అవుతుందో, లేకపోతే చచ్చే వరకు కూడా అది అలాగే కొనసాగిద్దో కూడా తెలియదు. అలా ఉండకూడదు. కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడాలి, ఒకరినొకరు క్షమించుకోవడానికి ఇష్టపడాలి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇష్టపడాలి. అది దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినాన ఒకసారి ఆలోచన చేయి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నమాట, క్షమించే మనసు నీకుందా, ప్రేమించే మనసు నీకుందా? అది బిడ్డలకు ఉంది. బిడ్డలాంటి మనసు నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో స్థానం సంపాదిస్తావు. చాలా మందికి ఆశ ఉంటుంది, నేను చనిపోతే పరలోక రాజ్యం చేరాలి, నేను నరకానికి వెళ్ళకూడదు, ఇదిగో అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అది నెరవేర్పులోనికి పెట్టట్లేదు. ఎలాగా అంటే, ప్రేమ కలిగిన వారిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యం చేరగలుగుతావు. పిల్లల్ని చూడండి, వారికి ఏదైనా తినే ఆహార పదార్థం ఇస్తే పక్కన వాళ్ళకి పంచకుండా వాళ్ళు తినరండి. నువ్వైతే నేనైతే దాచుకొని తింటా ఉంటాం. అది ఆలోచన చేయాలా. మనం ప్రేమ కలిగిన వారిగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలా. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉంటూ మిగతా వారిని కూడా సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉండగలగాలి. దేవుడికి వాక్యం చెప్తున్న మాట అదే. ఇదిగో పిల్లలాంటి మనసు అనగా బిడ్డలాంటి మనసు మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదిస్తాం. గనుక ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ బిడ్డలాంటి మనసు మనకు లేదేమో, అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎకనైనా మనం సరి చేసుకుందాం, అందరితో ప్రేమ కలిగి ఉందాం, బిడ్డలను చూసి మనం నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలుగా మనం గ్రహించి మనలో మార్పు పొందుదాం. దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్పు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ దినమున ఉదయకాల సమయంలో స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమునైనా ఇంకా మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి అయ్యా, మీరు కాచి కాపాడండి ప్రభువా. మీకు వందనాలు. ఈ దినమునైనా స్పష్టముగా నాతో మీరు మాట్లాడారు, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. మేము మార్పు నొంది ప్రభువా, బిడ్డలాంటి మనసు కలిగిన వారికి మేము మాట్లాడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలైనా అయ్యా, మీకు వేలాది స్తోత్రం. నీ రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పక మేము పిల్లలాంటి మనసు కలిగి ఉండాలని మీరు చెప్పారు నాయనా. ఆ రీతిగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి. ఈ దినమున మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వేలాది స్తోత్రం చెప్తూ యేసే నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే కామెంట్ రూపంలో తప్పక మీరు తెలియచేయగలరని కోరుకుంటూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరాన్ని కూడా తెలియచేయండి. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, ఈ పరీక్షలను మీరు ప్రోత్సహించాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో దేవుని సేవ చేయడానికి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. మీకు కూడా ఒకవేళ ఈ పరీక్షల్లో పాలుభాగస్తులై ఉండాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు అనేకమైన విషయాలు తెలియచేస్తాం. అదే రీతిగా ఈ పరీక్షను గురించి మీరు తప్పక ప్రార్థన చేయగలరని కోరుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.